చెప్పండి. నా పేరు షేక్ ఖాసిం అండి. ఎట్లుంది ప్రొఫెషన్? బాగానే ఉందండి. ఎట్లుంది రెడీమేడ్ రంగం? పర్లేదు, గతం కంటే ఇప్పుడు పర్లేదు. రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. రేట్లు యజమానులు కూడా ఈ రేట్లు పెరుగుతున్న నిత్యావసర ధరలకి అనుగుణంగానే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు జతకొచ్చి 50 రూపాయలు పెంచుతారండి. వాళ్ళు ఈ 4 సంవత్సరాల కాలం నుంచి వాళ్ళు మాకంటే ముందే, మేము అడగకంటే ముందే పెంచుతారండి. అంత బాగానే ఉంది. అయితే వీళ్ళు ఇందాక మీకు అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇల్లు లేదంటున్నారు. అది కరెక్ట్ కాదండి. వీళ్ళు ఇల్లు ఒక్కడ ఇంటి కిరాయి మీద ఉంటారు. ఆ కిరాయి ద్వారా వార్డు కౌన్సిలర్ని పట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళకి 2 ప్లాట్లు ఉన్నాయి. నేను వర్కర్ని, నాకుంది. కొత్త బస్ స్టాండ్ ఎదురుగా 100 గజాల స్థలం ఉంది. ఎప్పుడో ఆయన నాగేశ్వరరావు గారు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. అందులో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయండి. పనివాడికి డబ్బులు ఎక్కువైనాయి. చొక్కా కుడితే 130 రూపాయలండి, ప్యాంటు కుడితే 230 రూపాయలు. ఒక వర్కర్ ఇక్కడ డివైడ్ అవుతాడు, స్పెషలిస్ట్ లాగా అవుతాడు అనమాట. ఏ షాపులో అయినా సరే, ఆ షాప్ అయినా కాదు. నేను యజమాని వైపు మాట్లాడలేదు, వాస్తవం మాట్లాడు. ఓకే. అయితే ఒక వర్కర్ వచ్చేసి ఒక 30-40 ఏళ్ళ లోపు అతను ఒక 4 పాయింట్లు కొడతాడు.